చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏఐసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, మొదట ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసానికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు వెంటగా ఆయన కారులోనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేరుగా ఆయన నివాసానికి వచ్చారు. మొదట ఆయన వారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పాలి. ఇక లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వరుసలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్గా చెప్పాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎంపీ మరో 2 నెలల పాటు సమయం ఉన్న ముందే ఎంపీ నేరుగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి డ్యూటీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారని చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఇప్పటికే అనేక అంశాలపైన చర్చలు జరిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కావచ్చు, పార్టీ యొక్క పరిస్థితి కావచ్చు, అన్ని అంశాలతోనే రేవంత్ రెడ్డితో అనేక అంశాలపైన చర్చించారు. ఉదయం రేవంత్ రెడ్డి వెంట నేరుగా ఆయన కేసీ వేణుగోపాల్ నివాసానికి వచ్చారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం తిరిగి కేసీ వేణుగోపాల్ నివాసం నుంచి నేరుగా రేవంత్ రెడ్డి వెంట ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వచ్చారు. మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లికార్జున ఖర్గే సైతం కూడా లోపల ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతం చెప్పారు. మరోవైపు ఇక వెంకటేష్ నేత వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మల్లు రవి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలంతా కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఉన్నారు. వెంకటేష్ నేత మధ్యాహ్నం అధికారికంగా ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ మారడానికి గల కారణాలంటే అనే అంశాలపైన కూడా మీడియాకు వివరించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా 2018 ఎన్నికల సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మొదట చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పొందారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల సందర్భంలో ఆయన బీఆర్ఎస్ గుటికి వెళ్లారు. బీఆర్ఎస్లో ఎంపీగా, పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంపీగా విజయం సాధించారు. దాదాపు 5 ఏళ్ల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా వివిధ పార్టీల నుంచి నేతలు పెద్ద ఎత్తున వస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి మారుతున్న పరిణామాలు కావచ్చు, రాజకీయంగా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఒక్కొక్కరిగా వరుసపెట్టి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు. మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్నగర్కి సంబంధించి ప్రధానంగా ఎంఎస్ఎన్ ఫార్మాకి సంబంధించిన, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోక్సభ మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ అయిన మన్నెం శ్రీనివాసరెడ్డి అన్న కుమారుడైన మన్నెం జీవన్ రెడ్డి సైతం కూడా కొద్దిసేపటి క్రితమైన కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబ్నగర్కి సంబంధించిన ఈరోజు దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు సైతం కూడా ఆయన జాయినింగ్లో పార్టిసిపేట్ చేశారని చెప్పాలి. మరోవైపు ప్రధానంగా ఇప్పుడు పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్గా చెప్పాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎంపీ ఇటీవల కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో నిర్వహించిన సమావేశానికి కూడా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత వెళ్లారు. వెంకటేష్ నేత అనేక అంశాలపైన అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఏ అంశాలు చెప్పింది, లోక్సభ పార్లమెంట్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఫైట్ చేయాలనే అంశాలన్నిటికీ సంబంధించిన సమావేశంలో కూడా వెంకటేష్ నేత పార్టిసిపేట్ చేశారు.
పార్లమెంట్ సమావేశాలు వైపు జరుగుతుండడము, ఢిల్లీ పట్టణంలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒక్కసారిగా ఆయన ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చేరారంటే ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా ఇప్పటికే కాంగ్రెస్లో టచ్ ఉన్నారనేది కూడా ప్రధానంగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక పార్టీకి సంబంధించిన మరికొంతమంది ఎంపీలు కూడా ఒక్కొక్కరుగా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇష్టపడుతున్నారని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక వెంకటేష్ నేత రాకతో కొంత పెద్దపల్లిలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాలేదు. అట్లాంటి నేతలనే పార్టీలో జాయిన్ చేసుకుంటామనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. వెంకటేష్ నేత నువ్వు కూడా అదే విధంగా పార్టీలో జాయిన్ చేసుకోమని చెప్తున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి సీటు సంబంధించిన అంశంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎంపీ నేరుగా కాంగ్రెస్లో చేరారు కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ ఎంపీకి మరోసారి కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అష్యూరెన్స్తోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఆయన ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటనే అంశాలపైన కూడా మీడియాకు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన మల్లికార్జున ఖర్గే నివాసం నుంచి నేరుగా బయటికి వెళ్తున్న సందర్భంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము. ఆ సమావేశం ద్వారా మీడియాకు తన అభిప్రాయాలను అన్నింటినీ కూడా వ్యక్తం చేస్తామనే అంశాన్ని కూడా వెంకటేష్ నేత చెప్తున్నారు. వెంకటేష్ నేతతో పాటు మరికొంతమంది ఎంపీలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి టచ్లోకి వచ్చినట్టు చెప్తున్నారు. ఆ ఎంపీలు ఎవరనేది కూడా తేలాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల వేళ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంత ఒక బిగ్ షాకింగ్ న్యూస్గా చెప్పాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక్కడి నుంచి నేరుగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ బయలుదేరారు. వారి అనంతరం తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు. మరికొన్ని రాజకీయ పరిణామాలు కూడా ఈ వారం రోజుల్లో ఉండబోతున్నాయనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఏ పార్టీ నుంచి ఎవరు రాబోతున్నారో ఆ నేతల పేర్లు అంటే కొంత పార్టీ మాత్రం గోప్యంగా ఉంచుతుంది. ఈరోజు ఇష్టపడి వచ్చిన నాయకుల్ని మాత్రమే పార్టీ అధ్యక్షుల దగ్గర కావచ్చు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దగ్గర కావచ్చు తీసుకొచ్చి వారందరినీ కూడా ఒకసారి పరిచయం చేసి వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఒక్కసారిగా అధికార పార్టీలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 పార్టీకి బీఆర్ఎస్ సంబంధించిన 4 ఎమ్మెల్యేలు కలవడం, తాజాగా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ ఏకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం చూస్తుంటే కొంత పరిణామాలు అయితే చేంజ్ అవుతున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ మాత్రం ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం కూడా కొంత కాంగ్రెస్కి బూస్టింగ్ అని నేతలు చెప్తున్నారు.